ఫ్రెండ్స్ స్టార్టింగ్లోనే చెప్తున్నా తల్లికి వందనం స్కీముకి సంబంధించి ఎవరికైతే అమౌంట్ పడలేదో సో లేదంటే ఒక ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు పిల్లలుండి ఒకరికి పడి ఇంకా ఇద్దరికి పడకుండా ఉంటుందో సో ఇకపోతే ఒక్క రూపాయి కూడా పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి చెప్తున్నా వీడియో ఎండ్ వరకు చూసాకైతే ట్రై చేయమమ్మా. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది చేసుకోకుంటే మాత్రం నీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది సో తల్లికి వందనం స్కీముకి సంబంధించి 13,000 రూపాయల అమౌంట్ అనేది మీకు ఖచ్చితంగా పడదు. నేను ఆల్రెడీ సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సో గ్రీవెన్స్ ఫామ్ మనం ఫిల్ చేసి సచివాలయాల్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో ప్రాసెస్ అనేది ప్రక్రియ ఎలా చేయాలి అనే దానిపైన అయితే మీకు క్లారిటీ అనేది ఇచ్చాను మన యూట్యూబ్ ఛానల్లో. ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ అయితే చేసుకున్నారు అనుకుంటున్నా. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ సో లేదంటే చేసుకొని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వీడియో ఎన్వర్ చూసాకైతే ట్రై చేయండి. సో లాస్ట్ డేట్ అయితే వచ్చేసింది అనమాట. ఎప్పుడు అన్న దానిపైన అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో అట్లీస్ట్ తల్లికి వందనం స్కీమ్ అప్డేట్స్ కోసమన్నా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా. ఇంకా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోలేదు చూడు ఆలోచిస్తున్నావు. సో అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోకు అట్లీస్ట్, ఎందుకంటే నాకు కొద్దిగా సపోర్టివ్గా అయితే ఉంటుంది. సో అలాగే ఎంతమందికి అమౌంట్ పడలేదో నాకు కూడా క్లారిటీ అయితే ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయి. సో నీకు కనుక అమౌంట్ అయితే ఇప్పటికీ కూడా పడుకుంటే మాత్రం సో ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే స్క్రీన్ మీద అయితే గమనించండి. తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి రేపే లాస్ట్ ఛాన్స్ అని అయితే మనకు ఇవాళ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందనమాట. సో తల్లికి వందనం డేటాలోకి వెళ్ళినట్లయితే ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్లయితే సో ఎవరైతే తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి ఎలిజిబుల్గా ఉన్నారో ఇప్పటి వరకు అమౌంట్ అనేది పడకుండా ఉంటుందో, రీసెంట్గా అయితే రిలీజ్ చేశారు కదా గవర్నమెంట్ అయితే, సో ఇప్పటికీ కూడా పడకుండా ఉంటుందో వాళ్ళకు రేపే అంటే రేపే లాస్ట్ అనమాట సచివాలయాల్లో ప్రాసెస్ అనేది అయితే. సో మీరైతే వెంటనే అయితే చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే గ్రీవెన్స్ ఫామ్ అనేది అయితే ఉంటుంది. సో ఆ ఫామ్లో మీ సమస్య ఏంటో సో మీకు అమౌంట్ ఎంత పడలేదో మీకు ఖచ్చితంగా మీరు అందులో మెన్షన్ చేసి సచివాలయాల్లో సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే సబ్మిట్ చేసేసాం బ్రో అని అయితే అంటారు కదా కొంతమంది అయితే. సో వాళ్ళకి ఎప్పుడు పడుతుంది అన్న విషయానికి వస్తే సో 30న చూసుకున్నట్లయితే సో ఈ నెల 30వ తేదీన మళ్ళీ మనకు సచివాలయాలు సో కొత్త లిస్ట్ అనేది అయితే రిలీజ్ చేస్తారనమాట. ఎవరెవరైతే ఎలిజిబుల్గా ఉంటారో సో లిస్ట్ ఒకసారి వచ్చేసిందంటే అందులో మీ నేమ్ ఉందంటే మాత్రం సో మీకు ఖచ్చితంగా 5వ తేదీ చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ నెల 5వ తేదీ మళ్ళీ కూడా అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేస్తారనమాట. 5వ తేదీనే లాస్ట్. సో అంటే మనకు ఇప్పటివరకు ఎవరికైతే పడకుండా ఉంటుందో వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటారో సో వాళ్ళకి 5వ తేదీ అయితే రిలీజ్ అయితే చేస్తారు. వీడియో లైక్ చేయడం మర్చిపోకు. డౌట్ ఉంటే కామెంట్.